న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు పబ్లు కళకళలాడిపోతాయి. మందేసి చిందేయడంలో యువత మునిగి తేలుతుంది. కొత్త సంవత్సరం దగ్గర పడుతోంది కాబట్టి న్యూ ఇయర్ పార్టీలకి పబ్లు కూడా సిద్ధమవుతున్నాయి. గతేడాది డీజేలు, కస్టమర్లు, నిర్వాహకులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడగా కొంతమంది పబ్బుల్లో అమ్మాయిలతో గలీజ్ దందాకు తెరలేపారు. పబ్లు నడవాలంటే ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు ఉంటేనే నడిచే రోజులుగా మారిపోయాయి. హైదరాబాద్లో పబ్లకు వెళ్లే వారికి కనీసం సేఫ్టీ లేకుండా పోతోంది. వినోదం ముసుగులో మత్తు పదార్థాలకు చిరునామాగా హైదరాబాద్ పబ్లు మారుతున్నాయి. డ్రగ్స్ ఛాయలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నారు అనే వివరాల్ని సేకరించి ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా కూడా డ్రగ్స్ అమ్మకాలు ఆగట్లేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89 పబ్స్, సైబరాబాద్లో 52, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 లోపు పబ్స్ ఉంటాయి. ఈ పబ్స్ అన్నింటికీ ఎక్సైజ్, ఫైర్, పోలీస్, మున్సిపాలిటీ ఇలా చాలా శాఖల నుండి పరిమితులుంటాయి. నిబంధనలకు లోబడే పబ్లు పనిచేయాలి. కానీ పబ్లు నడవాలంటే వివిధ రకాల ఆఫర్స్ పెడుతూ ఇష్టానుసారం మాదక ద్రవ్యాల విక్రయాలు, సౌండ్ బేస్డ్ పార్టీలు, డబ్బుల కోసం యువతులతో వచ్చే అబ్బాయిలకు వలవేస్తూ ఇష్టానుసారం దండుకుంటున్నారు. పార్టీల పేరుతో అర్ధరాత్రి భారీ శబ్దాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో చాలా పబ్లు అనుమతి లేకుండా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పబ్కు వచ్చిన వాళ్లు చేసే రోత పనులకు సామాన్యులు హడలిపోతున్నారు. రాత్రి 10 తర్వాత నిర్దేశిత పరిమితి కంటే శబ్దాలు వినిపించకూడదు. అయినా సరే పబ్బుల్లో సౌండ్ బేస్డ్ పార్టీలు నిర్వహిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. డ్రగ్స్తో పాటు అశ్లీల నృత్యాలు ఇక్కడ కామన్ అయిపోయాయి. అర్ధరాత్రుళ్ళు డీజే సౌండ్స్తో, అమ్మాయిల అశ్లీల నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. పబ్స్లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో దేశ విదేశీ యువతులతో చేయించే క్యాబరే నయా ట్రెండ్గా మారాయి. విదేశీ యువతులతో క్యాబరేలు ఏర్పాటు చేసి కస్టమర్ల నుండి అందిన కాడికి దండుకుంటున్నారు. అయితే పబ్స్ నిర్వాహకులు తీసుకువస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు యుక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. ఇక విదేశీ యువతుల నృత్యాలకు ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు గంటకు 50,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అమ్మాయిలను ఎరగా చూపి ప్రత్యేక గదుల్లో వ్యభిచారం కూడా నడిపిస్తున్నట్టు వార్తలున్నాయి.